నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు తెలుసా? నిజమా? నిజమమ్మా. థ్యాంక్ యూ. అమ్మ ఇంత అందంగా ఉంది కాబట్టి మనం ఏ మాత్రమైనా ఉన్నాం. మరే లేకపోతే నాలంటోడి ఇంటికి అల్లుడు అయ్యేవాడా? జోకులు వేయకండి బాబా. చాలా సార్లు మా అక్కని పట్టుకొని మీ ఆయన ఏడి అని అడిగారు. ఏ అప్పుడు నేను లేనా? మీరు నా వెంట ఉన్నప్పుడే. నేను నీ వెనకాల నీ పక్కన ఉన్నప్పుడు మళ్ళీ నీ వారి ఏరియాని ఎలా అడుగుతారు? ఇంకా అర్థం కాలేదా కోటేశ్వరరావు? నిన్ను నా కూతురుకి బాడీ గార్డ్ అనుకున్నాను. అదేంటి అత్తయ్య గారు అంత మాట అనేశారు? మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదా? ఇది జోక్ కాగలడు, సీరియస్ గానే చెప్తున్నాను. పర్వాలేదు అత్తయ్య గారు, నన్ను మీరు ఎలా అన్నా ఫీల్ అవ్వను. నిన్ను మేమేం అనట్లేదు, జనం అంటున్న మాట చెప్తున్నాం. ఓకే అత్తయ్య గారు, నన్ను సెక్యూరిటీ గార్డే అనుకోండి. మీకు మాత్రమే సెక్యూరిటీ గార్డుగా ఉండటం కాదు, ఈ ఆస్తి అంతస్తును కూడా సెక్యూర్గా ఉండేలా చూస్తానని ఇందు మూలంగా యావత్ ప్రపంచానికి ప్రమాణం చేసి చెప్తున్నాను. కొంచెం ఎక్కువ అవుతుంది. కరెక్టే కదా? సైలెంట్ అయిపోతా. అమ్మా నిజంగా శారీ బాగుందమ్మా. థ్యాంక్ యూ. అవునమ్మా నిజంగా నీ శారీ చాలా బాగుంది. చాలేవే, ఇందాకే పొగిడావు కదా. పోటీ పడి మరీ పొగుడుతున్నారు. పాకెట్ మనీ ఏమైనా కావాలా ఏంటి? ఆల్రెడీ ఇచ్చాను అల్లుడు. ఇచ్చావమ్మా, ఈయన ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. నువ్వు చెప్పమ్మా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలా ఏంటి ఇంత బాగా రెడీ అయ్యావు? డిడిడి కంపెనీని ఆక్షన్లో నా సొంతం చేసుకోవడానికి వెళుతున్నాను. కోట్లలో వ్యవహారం కదా, ఈ మాత్రం రెడీ అయితేనే అక్కడ వాల్యూ ఉంటుంది. మీరు కోట్ చేసే ఫిగర్స్ పడగానే మీ వాల్యూ ఏంటో అందరికీ తెలిసిపోతుంది అత్తయ్య. నీలవేణిని కూడా తీసుకెళ్తున్నావా అమ్మా? దాన్ని ఎందుకు తీసుకెళ్తాను? ఇప్పటికే ప్రతి విషయంలో అది తలదూరుస్తుంది. ఉన్న కంపెనీని చూసుకోవడానికి తార్ పెత్తనం ఇవ్వడమే ఎక్కువ. మళ్ళీ కొత్త కంపెనీ మీద దాని నీడ కూడా పడకూడదు. కరెక్ట్ అమ్మా. నమస్తే సార్. రావయ్య మోహన్, ఏం తీసుకుంటావు? కాఫీ, టీ? నో థ్యాంక్స్ సార్, మేడంని కలవడానికి వచ్చాను సార్. అంతేలేవయ్యా, వాళ్ళని కలవడానికి కాకపోతే నన్ను పలకరించడానికి వస్తారా ఏంటి? అయ్యో అలా అంటారేంటి సార్? వయసు ఎక్కువ ఉంటే పెద్దరికం వస్తుందేమో గానీ అధికారం ఉంటేనే రాజరికం వస్తుంది. మీ మేడం గారికి ఆ అదృష్టం ఉంది కాబట్టి మీరందరూ క్యూలో ఉంటారు.